ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్లకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ముందుగా వీరికే అని చెప్తూ ఉన్నారు. ఎవరికి ఇస్తారు ఏంటి, అసలు ఎప్పటి నుంచి పెన్షన్లు ఆగిపోయాయి, ఎప్పుడు ఇస్తారు ఏంటని వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త పెన్షన్లకు ముహూర్తం పెట్టింది. ముందుగా వీరికే అంటున్నారు. వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో ఉన్న పెన్షన్లు కొనసాగించడం లేదా అనర్హుల ఏరివేత ప్రక్రియ మాత్రమే కొనసాగుతోంది. కొత్త పెన్షన్లు మాత్రం ఇవ్వటం లేదు. కేవలం ఎవరైనా భర్త చనిపోయిన మహిళలు ఉంటే వారికి మాత్రమే స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల 6 నెలల ముందు నుంచి ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక కొత్త పెన్షన్లు అన్న మాటే లేదు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కొత్త పెన్షన్ల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ నుంచి అర్హులందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ముందుగా వితంతువులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొత్త పెన్షన్లపై అధికారులు వేసిన అంచనా ప్రకారం ఒక్క వితంతు పెన్షన్ అర్హులే 1,53,000 మంది ఉన్నారు. వీరందరికీ కూడా 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తే నెలకు ప్రభుత్వంపై 60 కోట్ల భారం పడుతుందని అంచనా. దీంతో ముందుగా వితంతువులకు ఈ పెన్షన్లు ఇచ్చి ఆ తర్వాత దశల వారీగా మిగిలిన వారి కేటగిరీలకు అర్హులకు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇక్కడ నిజానికి చూసుకున్నట్లయితే కనుక వితంతు పెన్షన్లు ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా ఇస్తూ వస్తున్నారు. కొత్తగా ఎవరైనా ఈ స్పౌస్ పెన్షన్లకి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వారికి మరునాటి నెలలోనే ఇస్తున్నారు. మరి ఈసారి అయితే కనుక ఈ వృద్ధాప్య పింఛన్లు అయితే కనుక చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి అయితే కూటమి ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తామని చెప్తూ ఉన్నారు. వితంతువుల తర్వాత దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 6.5 లక్షల మంది దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. వీరిలో 1,00,000 మంది వరకు కూడా అనర్హులు ఉన్నారని వైద్యాధికారులు తేల్చారు. వీరిని తొలగించి కొత్తగా అర్హులకు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అలాగే మిగిలిన కేటగిరీ వారికి కూడా పెన్షన్ మంజూరుకు అధికారులు లెక్కలు సిద్ధం చేస్తున్నారు. కొత్త పెన్షన్ల జారీ ప్రారంభిస్తే 10 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, వీరికి నెలకు 400 కోట్ల చొప్పున ఏడాదికి 4,800 కోట్ల భారం భరించేందుకు ప్రభుత్వం సిద్ధం కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసినా వృద్ధాప్య పింఛన్లు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీ దగ్గరలో గ్రామ వార్డు సచివాలయాల్లో అంటే గతంలో అప్లై చేసుకున్న లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఇమీడియట్గా ఒకసారి గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు మరొకసారి మీ డీటెయిల్స్ ఉన్నాయో లేదో కనుక్కొని ఒకవేళ లేనట్లయితే తిరిగి రీఅప్లై అయితే చేసుకోండి. ప్రభుత్వం శాంక్షన్ చేసేటప్పుడు అయితే కనుక మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.